నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ఇవాల్టి నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సబ్సిడీపై ఉల్లి సరఫరా చేయబోతున్నట్లు చెబుతున్నారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఇందుకోసం రోజు 600 టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాయితీ వల్ల ప్రభుత్వంపై రోజుకు 50 కోట్ల మేర భారం పడుతుందన్నారు. కృష్ణా జిల్లా ముసునూరులో ఇసుకల తరలింపు వివాదంపై లోకాయుక్త ముందు హాజరయ్యారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విధుల్లో ఉన్న మహిళా అధికారిపై దాడి చేశారన్న ఘటనను లోకాయుక్త సుమోటోగా విచారిస్తోంది. దీనికి హాజరైన చింతమనేని ఆ రోజు జరిగిన ఘటనను వివరించారు. కర్నూలు జిల్లాలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలోని ఓ ఇంట్లో గుట్టుగా జరుగుతున్న ఈ తంతుపై పోలీసులకు సమాచారం అందింది. ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులకు 16 మంది యువతులు 6 విటులు పట్టుబడ్డారు. అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి కారణమైన గ్రెనేడ్ రాయికి గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేశారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు సాయంత్రం గ్రెనేడ్ రాయికి పసుపు కుంకుమ పూసి పూలదండలు వేసి పూజలు చేశారు. అయితే ఈ పూజలు ఎవరు ఎందుకు చేశారనేది అంతుపట్టకుండా ఉంది.